హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దీపావళి స్పెషల్గా బాదుషా చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల మైదాని వేసుకోండి. తలకట్టు లెక్కన 2 కప్పుల మైదా వేసుకుని బేకింగ్ పౌడర్ అర చెంచా వేసుకోండి. అలానే వంట సోడా కూడా అర చెంచా వేసేసుకోండి. 4 చెంచాల వరకు వెన్నని వేసుకోండి. ఫుల్గా ఉండేటట్టుగా వేసుకోండి. అదే చెంచాతో పెరుగును కూడా 4 చెంచాల పెరుగును కూడా యాడ్ చేసుకోండి. మనకి వెన్న పెరుగు వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా బాదుషా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనకి నీళ్లు కూడా ఎక్కువగా పట్టవన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అంతా కూడా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దు, అలా అని బాగా సాఫ్ట్గా కూడా కలుపుకోకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకోవాలి. 2 కప్పుల పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కప్పున్నర నీళ్లను పోసుకోవాలి. మనం మైదా ఎంత అయితే తీసుకున్నామో అంతే మనం పంచదారను కూడా తీసుకోవాలి. లేత పాకం కంటే కూడా చాలా తక్కువగా ఉండాలి, అంటే వచ్చి రానట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ అంతా కూడా వేరే ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి. అందులోనే ఉంచేసుకున్నామంటే పాకం అనేది కొంచెం ఎక్కువైపోయి బాదుషాకి పీల్చకుండా ఉంటాయి కాబట్టి వేరే ఇంకొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకుని చేతిలో పెట్టి ఇలా రౌండ్గా ఉండ చేసుకుని చేత్తో ఈ విధంగా నొక్కుంటే మనకి బాదుషా షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాదుషా ఇందులో వేసేసుకోవాలి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలానే వేసిన తర్వాత వాటంతట అవే పైకి వస్తాయి. అప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లేదు అంటే మీకు బాదుషాలన్నీ పైనంతా వేగిపోయి లోపలంతా పచ్చిగా ఉండి బాదుషా అనేది అంత బాగుండదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా 2 వైపులా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు పిండి గుల్లగా ఉందంటే పైకి ఎంత తేలితే అంత గుల్లగా ఉందన్నమాట. ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిందంటే మనకి బాదుషా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ముందే చేసి పెట్టుకున్న ఈ సిరప్లో వేసేసుకుని ఒక గరిటెతో పాకానికి ములిగేటట్టుగా అనేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక 10 నిమిషాలు అలానే వదిలేసి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకున్నామంటే జ్యూసీగా ఉండే బాదుషా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మరింత మందికి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.